బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి ప్రయత్నం జరిగింది. తార్నాక్లోని ఆర్టీసీ హాస్పిటల్ దగ్గర ఎమ్మెల్యే వాహనం పైకి సుమారుగా 50 మంది దుండగులు దూసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే అడ్డుకోబోయిన గన్మెన్ల చేతిలో నుంచి వెపన్స్ లాక్కోవడానికి ప్రయత్నించారు దుండగుల బారి నుంచి తప్పించుకొని ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. దీనికి సంబంధించి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని విచారణ చేస్తున్నారు. ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు అనే దానికి సంబంధించి విచారణ చేస్తున్నారు. కొద్దిపాటి తేడాతో త్రుటిలో తాను ప్రమాదం నుంచి తప్పించుకున్నాను అంటూ శ్రీ గణేష్ చెప్తున్నారు. భారీ ఎత్తున ఒక్కసారిగా 50 మంది కారు మీదకు దూసుకొచ్చారని, అద్దాలు దించాలని, బయటికి రావాలంటూ తన మీద చాలా దురుసుగా ప్రవర్తించారని, అక్కడ అడ్డుకోబోయిన గన్మెన్ల మీద కూడా తీవ్రంగా దాడి చేసే ప్రయత్నం చేయడం, వారి వెపన్స్ను లాక్కునే ప్రయత్నం చేయడం చేశారని, ఈ నేపథ్యంలో ఎలాగో తప్పించుకొని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారంటూ ఆయన తెలియజేస్తున్నారు. పోలీసులు వెంటనే స్పందించి దీనికి సంబంధించి విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం సంచలనంగా మారింది. ఎవరు దాడి చేశారు, అసలు ఎందుకు దాడి చేశారు అనేది కూడా చాలా కీలకమైన అంశం. ఏదైనా గతంలో పాత కక్షలు ఉన్నాయా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, బలమైన కారణాలు? 50 మంది ఒకేసారి దాడి చేశారంటే ఖచ్చితంగా స్థానికంగా ఏదైనా సమస్యల విషయంలో బలంగా గొడవ పడే ఉద్దేశంతోనే వచ్చారు అనేది అర్థమవుతుంది. గతంలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అనే దానికి సంబంధించి కూడా శ్రీ గణేష్ను అడిగి వివరాలు తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్పై ఈ దాడి నేపథ్యంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మాణికేశ్వర్ నగర్ వడ్డెర బస్తీలో నిన్న రాత్రి బోనాల సందర్భంగా ఆయన ఫలహార్ బండి ఊరేగింపు కార్యక్రమానికి వెళ్తున్నారు. సుమారుగా 50 మంది దుండగులు ఈ దాడికి ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఓయూ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీఎంఓ కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తిస్థాయి విచారణ జరిపించాలంటూ సిపికి ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ విషయంపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ డీటెయిల్స్ ఇప్పటికే పోలీసులకు ఇచ్చారు. వడ్డెర బస్తీలో జరిగేటువంటి బోనాల ఉత్సవానికి వెళ్తుండగా సుమారుగా ఒక 20 బైక్లపై వచ్చిన కొందరు వ్యక్తులు తమ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని, తనను కారులోంచి కిందకు దిగాలని బెదిరించారని, అడ్డుకోబోయిన తన గన్మెన్ల దగ్గర వెపన్స్ కూడా లాక్కునే ప్రయత్నం చేశారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందిన వెంటనే ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి, అలాగే అదనపు డీసీపీ నర్సయ్య, ఏసీపీ జగన్ ఓయూ పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడికి ప్రయత్నించిన వారిని పట్టుకునేందుకు 3 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి ఆ వాహనాలకు సంబంధించినటువంటి నంబర్ల ఆధారంగా మొత్తం 20 బైకుల మీద వచ్చి తన మీద దాడి చేశారంటూ చెప్పిన నేపథ్యంలో ఆ వాహనాల నంబర్ల ఆధారంగా వారిని ట్రేస్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు పోలీసులు. సీసీ కెమెరా ఫుటేజ్ను ఇప్పటికే పరిశీలిస్తున్నారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి వాకాటి శ్రీహరి ఓయూ పోలీస్ స్టేషన్కి చేరుకుని ఎమ్మెల్యే శ్రీ గణేష్తో కూడా మాట్లాడి ఆయన్ను పరామర్శించి వివరాలు తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. మనకు తెలిసిన విషయమే, శ్రీ గణేష్ 2024 సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఉప ఎన్నికలకు ముందు ఆయన బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన అంతకుముందు వరుసగా 2018, 23 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఓటమి పాలయ్యారు. 2024లో కాంగ్రెస్ తరఫున మొదటిసారిగా ఆయన గెలుపొందారు. అయితే వచ్చిన వాళ్ళు ఎవరు, ఎందుకు దాడి చేశారన్న వివరాలు ఇంకా పూర్తిగా బయటికి రావాల్సి ఉంది. పోలీసులు సీసీ కెమెరా ఫోటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సీసీ కెమెరా ఫోటేజ్లు చూసి వారు వచ్చినటువంటి బైక్ నంబర్స్ ఆధారంగా దర్యాప్తు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. రైట్, ఒకసారి అక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం. मेरे को क्या क्यों मेरे को ब्लॉक करा, तुम्हारे को ब्लॉक करा हूँ। उधर से आपको 2 गाड़ियाँ सामने, 2-3 गाड़ियाँ सामने जाके ब्लॉक करे। हम लोगों को इधर पीछे से ये गाड़ियों को भी ब्लॉक कर दिया उन्होंने। तो गाड़ी छोड़ दे के हम लोग आपके पास भाग के आए। वो तो एक बार हुआ, गाड़ी लेके स्पीड आने के बाद वो लोग क्या करें, उन लोगों को हम लोग अब वेपन पकड़ा हुआ है साहब, उन्होंने कुछ छाते को ऐसा धक्का मार दे के हम लोग अभी गाड़ी में बैठ के अपनी गाड़ी के पीछे भगा के आ गए. ఇల్లు షెట్ వేసుకొని ఒక బండి ముంగడ ఎన్కొని వాళ్ళు చెప్పారు, ఒక బండి ముంగడ వచ్చేసి పెట్టేసిండి. వచ్చి వచ్చి డైరెక్ట్ బండి బాగా చేసి అట్లనే బ్లాక్ చేసుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ ముందుకు వచ్చి ముందు పోయి బండి ఆపి మా బండి ఆపి ఇంటికెళ్ళి ఈడు అటుకెళ్ళి వాళ్ళంతా చేస్తే నాకు డోర్ ది అనేసి అద్దం తీస్తే అద్దం తీస్తలేదు.
అడ్డం నుంచి వీళ్ళు వచ్చి గన్మెన్లు వచ్చి ఈడ నిలబడితే గన్మెన్ల వీటికి గన్ను గుచ్చుకోవడానికి పోయారు. కొంతమంది మీతో వచ్చేసి నా మీద గ్లాస్ తీసి అటాక్ చేయాలని చూసి ఇది జరిగిన విషయం. దానికి ఏమైంది, వీళ్ళు గన్మెన్లు వాళ్ళు ఇదైతుంది మీటింగ్ చూస్తున్నట్టే నేను ఏం చేస్తున్నా డ్రైవర్ చేపించాడు వెళ్ళిపోదాం వీడు మనం అటాక్ చేసుకున్నాం డిసైడ్ అయిపోయారు. బండి తీసుకుని వస్తుంటే మేము 100 డైల్ చేస్తే 100 కలవకుంటే అప్పుడు ఇండియా పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఇట్లనే ఎక్కువ అన్ని బండ్ల మీద ట్రిపులే, అన్ని బండ్ల మీద ట్రిపులే. ఓడని ఒక బండ్ల ఇద్దరు, ఒక బండ్ల ముగ్గురు ఉంటారు. అన్ని ఉన్న బండ్లన్నీ ముగ్గురే. ప్రతి బైక్ మీద ముగ్గురు చొప్పున వచ్చారని, తనను బయటికి దిగమని వాళ్ళు ఒత్తిడి చేశారని, అద్దాలు దించమంటూ తన మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటూ ఆయన చెప్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, అసలు ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు, అంత గుంపుగా వచ్చి దాడి చేశారంటే గతంలో ఏమైనా పాత కక్షల కోణం ఏమైనా ఉందా, డీటెయిల్స్ ఏమున్నాయి, పోలీసులు ఏమంటున్నారు? కాస్త ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ లో గన్ కల్చర్ పెట్టింది, హత్యలు నమోదవుతా ఉన్నాయి. రోజుకొకరు అనుమానాస్పదంగా తర్వాత హత్యకు గురవుతున్నటువంటి పరిస్థితి, వివిధ రకాల కక్షలతో అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి. రీసెంట్ గానే సంగారెడ్డికి సంబంధించినటువంటి మరొక నేత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిని కాల్చి చంపినటువంటి ఘటన మనందరికీ తెలిసిందే. మరొక పొలిటీషియన్ మలక్పేటలో ఒకరిని చంపినటువంటి ఘటన మనందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో కాస్త ఉద్రిక్తత, కాస్త ఆందోళన చెలకుంది. ఏం జరుగుతుంది, ఎందుకు శ్రీ గణేష్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే పైన అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అసలు ఎవరు వీళ్ళంతా, ఎందుకు ఆయనను వాహనాన్ని అడ్డగించడము, అటాక్ చేయడం, వాహనాన్ని నిలిపేయాలి, పక్కకు తీసుకోవాలంటూ బెదిరించడం, ఏం జరిగింది, ఈ 2 వీలర్ ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళని చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం దీనిపైన పూర్తి దర్యాప్తును ముఖ్యమంత్రి ఆదేశించారు. చాలా స్పష్టంగా దాని వెనకాల ఎవరున్నారు, 24 గంటల లోపల నివేదిక అప్పజెప్పాలి, దీనికి సంబంధించినటువంటి సిపికి ఆదేశాలు ఇచ్చినట్టుగా ఆ వార్తలు వినిపిస్తా ఉన్నాయి. సో మరింత సమాచారం కూడా రావాల్సి ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి కూడా సెక్రటేరియట్కి వస్తా ఉన్నారు. సుదీర్ఘంగా ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఉదయం వరకు ఆయన పలు కార్యక్రమాలపైన రివ్యూ చేయనున్నారు. దాంట్లో ఈ అంశం పైన కూడా ఆయన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. కంటోన్మెంట్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కావడం పెద్దగా వివాదరహితంగానే ఉంటారు. ఎక్కడా వివాదాల్లో తలదూల్చినటువంటి వార్తలు ఇంతవరకు వినిపించలేదు. సౌమ్యుడిగానే పేరుంది. శ్రీ గణేష్ కి చాలా సఖ్యతగానే ఉంటారు ముఖ్యమంత్రితో కానీ అట్లాంటి సందర్భంలో ఎందుకు ఆయన పైన అటాక్ జరిగింది, దీని వెనకాల ఏమైనా నిజంగా పాత కక్షలే ఉన్నాయా, లేదంటే బోనాల సందర్భంగా అక్కడ పలారం బండి ఊరేగింపు సందర్భంగా ఏదైనా ఘటన చోటు చేసుకుందా, ఎందుకు వాళ్ళు అంతమంది ఒకేసారి 50 మందికి పైగా అటాక్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తారు, సీసీటీవీ ఫుటేజ్ తీయాలి, వారిని ఐడెంటిఫై చేయాలి, అరెస్ట్ చేయాలని చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యే చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. పోలీస్ స్టేషన్ కి స్వయంగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఆయన కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. ఆయన చేతిరాతతోనే ఆ లేఖ రాశారు. ఆ లేఖను చూస్తా ఉన్నాం మనం. ఆయనే వారిపైన చర్య తీసుకోవాలంటున్నారు. వీళ్ళంతా కూడా వీళ్ళు ఎప్పుడైతే మన పైన అటాక్ చేస్తున్నారు, మనం ఇమ్మీడియట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అనేటువంటి 100 డయల్ చేసి కలవకపోవడంతో పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అనేటువంటిది ఎప్పుడైతే ప్రయత్నం చేసి పోలీస్ స్టేషన్ వైపు బయలుదేరారో నాన్ స్టాప్ గా, వీళ్ళంతా కూడా అడిక్మెట్ వైపు బయలుదేరి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఆ రూట్ లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తే వాళ్ళు ఎవరో ఐడెంటిఫై అయ్యే అవకాశం ఉంది. కొద్ది మంది దొరికినా మిగతా వాళ్ళంతా కూడా అందరినీ ఐడెంటిఫై చేయొచ్చు, చైన్ లింక్ ఉంటుంది కాబట్టి అనేటువంటిది ఆలోచన చేస్తా ఉన్నారు. పోలీసులు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో జరిగినటువంటి ఘటనలు, గన్ కల్చర్ పెరిగిపోవడము, ఒకరినొకరు చంపుకునేటువంటి పరిస్థితి రావడము చూసాం మనం ఇవన్నీ. కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు హత్యకు గురవుతా ఉన్నారు. దానికి తోడు ఈరోజు కంటోన్మెంట్ ఎమ్మెల్యే పైనే దాడి చేసే ప్రయత్నం చేయడం, గన్మెన్లు ఉన్నా కూడా దాడి చేసే ప్రయత్నం చేయడం పైన కాస్త కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీని మీద కాస్త సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలపైన దాడులు జరిగే పరిస్థితి ఉందంటే సాధారణంగా ప్రతిపక్ష నాయకులు, మిగతా సాధారణ ప్రజలు, వారి పరిస్థితి ఎలా ఉందో, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎలా ఉందో అనేటువంటిది అర్థమవుతుంది అనేటువంటిది చర్చ జరిగే అవకాశం ఉంది. కొంతకాలం నుంచి వాళ్ళు ఆరోపణలు చేస్తా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కరెక్ట్ గా లేదు, హోమ్ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది, మున్సిపల్ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది, ఎడ్యుకేషన్ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది అనేటువంటి ఒక విమర్శలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన సీరియస్ రివ్యూ చేసే అవకాశం ఉంది ప్రభుత్వం. శ్రీ గణేష్ ను కూడా పోలీసులు మరిన్ని వివరాలు కోరేటువంటి అవకాశం ఉంది. నిజంగా గతంలో ఏమైనా పాత కక్షలు, ఎవరితోడైనా విభేద